హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో నా డే రొటీన్తో పాటు నేను స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ అలాగే కట్ వర్క్ బ్లౌజ్ మీకు చూపించబోతున్నాను. ఇక ఇక్కడొచ్చేసి నేను మా వారు మోడర్న్ సూపర్ మార్కెట్‌కి వెళ్ళామండి. ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి. అవి తెచ్చుకుందామని చెప్పి మేమిద్దరం అయితే వెళ్ళాము. మా అబ్బాయి ఏమో ట్యూషన్‌కి వెళ్ళిపోయాడు. సో, ఇక తనని తీసుకొచ్చామనుకోండి, మేము ఇంట్లోకి తీసుకున్న సరుకుల కంటే వాడు తీసుకునే స్నాక్స్ ఎక్కువైపోతాయి. అందుకని ఆల్మోస్ట్ వాడు లేనప్పుడే మేమిద్దరం వెళ్ళేసి సరుకులయి తెచ్చుకుంటాము. సో, ఇక్కడ గ్రోసరీస్ అన్నీ తీసేసుకున్నాను. అలాగే మోడర్న్ సూపర్ మార్కెట్‌కి దగ్గరలోనే స్టిచ్చింగ్‌కి సంబంధించిన మెటీరియల్స్ దొరికే షాపులు కూడా ఉంటాయండి. ఇక అక్కడికి వెళ్ళేసి నేను నాకు స్టిచ్చింగ్‌కి కావాల్సిన థ్రెడ్స్, అలాగే పైపింగ్ థ్రెడ్, ఇంకా ఉక్సులు ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. తర్వాత మా అబ్బాయిని ట్యూషన్ నుంచి తీసుకొద్దామని చెప్పి నేను మా వారైతే వెళ్ళామండి. మామూలుగా అయితే తను వచ్చేస్తాడు. ఆ రోజు సైకిల్ వేసుకెళ్ళలేదనమాట. ఇక మేమే తీసుకొచ్చేద్దాంలే అని చెప్పి నేను మా వారైతే వెళ్ళాము. ఇక ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే టిఫిన్ చేసేసి వద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మా వారు వచ్చేసి ఇడ్లీ అలాగే పూరీ తీసుకున్నారండి. నేనైతే ఈ బండి దగ్గర ఎగ్ సెట్ దోశ బాగా ఫేమస్ అన్నారని చెప్పి నేను అది ఆర్డర్ చేశాను. సో, ఇక్కడ వేడివేడిగా ఎగ్ సెట్ దోశ అయితే వచ్చేసిందండి. చాలా చాలా బాగుండింది. చిన్న చిన్న దోశలాగా వేసేసి దాని మీద ఎగ్ బీట్ చేసేసి వేశారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది. నాకు బాగా నచ్చింది. అలాగే తిన్నంతసేపు అది వేడిగానే ఉందండి. మామూలుగా ఏదైనా టిఫిన్ తీసుకున్నామంటే అది కొద్దిగా తినే లోపు అది చల్లారిపోతుంది. కానీ ఇది ఎగ్ సెట్ దోశ కదా, తిన్నంతసేపు వేడిగా బాగుండింది. ఇవొచ్చేసి నేను మా వారి కోసం తీసుకున్న బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అండి. యాక్చువల్‌గా అయితే నేను నెక్స్ట్ మంత్ ఆయనకి గిఫ్ట్‌గా ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఆయన బర్త్‌డే ఉంది. సో, అప్పుడు ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఆయన వాడే ఇయర్ ఫోన్స్ పాడైపోయినాయి అనమాట. సో, అందుకని నేను ఇప్పుడే తీసేసుకున్నాను. అంటే అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే బావుంటుంది కదా! అకేషన్‌కి ఇస్తే బావుంటుంది. కాకపోతే అవసరం ఉన్నప్పుడు ఇస్తే వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఆయన కోసం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను. ఈ బ్రాండ్ వచ్చేసి వన్ ప్లస్ అండి. ఇవి ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంటుంది అని చెప్పి అన్నారని నేను తీసుకున్నాను. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 4 డేస్ వరకు ఛార్జింగ్ ఉంటుందంట. మా వారు చేసేది మార్కెటింగ్ జాబ్ కాబట్టి ఆయన ఎక్కువగా కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఆయనకి బాగా యూజ్ అవుతుందని నేను ఇదైతే తీసుకున్నాను. ఇక ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసం నేను మార్నింగ్ బీరకాయ అలాగే పెసరపప్పు కర్రీ అయితే చేశాను. యాక్చువల్‌గా బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ చేంజ్ అయిపోయిందనమాట. మా వారు పెసరపప్పు వేసి చేయమన్నారు. ఇక అందుకని చెప్పి నేను పెసరపప్పు అలాగే బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో, ఫస్ట్ టైం అండి బీరకాయలు ఏవి కూడా చేదు లేకుండా అలాగే ముదిరిపోకుండా ఉన్నది ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్‌గా పాపం ఆయన ఎప్పుడు తీసుకొచ్చినా కూడా బీరకాయలు అయితే లోపల చేదు ఉంటుంది, లేదంటే ముదిరిపోయిండాయి అనమాట. పీచు పీచుగా ఉంటుంది, కట్ చేయడానికి కూడా రాదు. సో, ఈసారి ఫస్ట్ టైం ఒక్క బీరకాయ కూడా ముదిరిపోయింది లేదు, అలాగే చేదున్నది లేదు. మంచిగా బాగుండాయి. సో, మంచిగా ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెసరపప్పు అలాగే బీరకాయ కర్రీ అయితే చేసేసాను. చాలా బాగుండింది. పెసరపప్పు యాక్చువల్‌గా అయితే నేను ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత బీరకాయ వేసిన వెంటనే వేసేదాన్ని అంతకుముందు. అలా వేయడం వల్ల ఏంటంటే తొందరగా బాగా ఓవర్ కుక్ అయిపోయి పేస్ట్‌గా అయిపోయింది 2 సార్లు. అందుకని ఈసారి బీరకాయ బాగా ఉడికిన తర్వాత పెసరపప్పు వేశాను. అలా వేయడం వల్ల అది మరి ఓవర్‌గా కుక్ అవ్వకుండా చాలా బాగుండింది బీరకాయ కర్రీ. ఇంకో విషయం ఏంటంటే నేను బీరకాయ కర్రీలో టమాటా అస్సలు వేయనండి. ఎందుకో అది బాగా స్వీట్‌గా అనిపిస్తది నాకు టమాటా వేస్తే. అందుకని నేను టమాటా అస్సలు వేయను. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసేసుకొని అది బాగా ఉడికిన తర్వాత వేస్తే పెసరపప్పు లేదంటే పచ్చిశనగపప్పు వేస్తాను. అవన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేస్తాను. అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేస్తానండి. ఈరోజైతే నా దగ్గర వెల్లుల్లిపాయలు లేవు. అందుకని నేను వెల్లుల్లిపాయలు వేయలేదు. లేదంటే బీరకాయ కర్రీలో వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటాను. అవి కచ్చా పచ్చాగా దంచేసి తాలింపు వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్.
ఇక్కడ విజయవాడలో మెల్లమెల్లగా ఎండలైతే స్టార్ట్ అయిపోయినాయండి. అందుకని నేను సమ్మర్ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను. అదేంటంటే నైట్ రైస్‌లో నేను కొద్దిగా పెరుగు, అలాగే పాలు 2 మిక్స్ చేసేసి తోడు పెట్టేసాను. ఇక మార్నింగ్ కల్లా చక్కగా ఇలా ఫర్మెంట్ అయిపోయింది. నేను మా వారైతే అదే తీసేసుకున్నాము. మా అబ్బాయికి దోసలు వేసేసాననమాట. సో ఇక మార్నింగ్ పూట ఈ ఆయిలీ ఫుడ్ అంతా తగ్గిచ్చేయాలండి. దోసలు అవి లేదంటే ఈ గారెలు గానీ, పూరీలు గానీ ఇలాంటివి ఏవి తినకుండా ఈ సమ్మర్‌లో మాత్రం వాటిని అవాయిడ్ చేయాలి. మా అబ్బాయి కూడా తింటే బావుంటుంది. కాకపోతే వాడు తినడు. మధ్యాహ్నం లంచ్‌లోకి వచ్చేసి బీరకాయ, అలాగే పెసరపప్పు కర్రీ, బాయిల్డ్ ఎగ్, ఇంకా కొంచెం టమాటా చట్నీ. సో మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇక నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ చూపిస్తాన్నాను కదా! సో అవి ఇవేనండి. ఒక 4 సెట్స్ అయితే నేను స్టిచ్ చేశాను. ముందు బ్లాక్ అండ్ వైట్ ఒకటి నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా! తర్వాత నేను స్టిచ్ చేసిన 3 డ్రెస్సెస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదొచ్చేసి పైన టాప్ వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ అండి. అలాగే ప్యాంటు పింక్ కలర్ కాంబినేషను. సేమ్ డిజైన్ కాకపోతే కలర్ వేరే. సో ఇలా స్టిచ్ చేశాను. ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ పెట్టాను. పైన టాప్ వచ్చేసి జస్ట్ మనకి మోకాళ్ళ లెంత్ వరకే పెట్టానండి విత్ పాకెట్. అంటే వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పి ఆ లెంత్ వరకు స్టిచ్ చేయించుకున్నారు. సో ఈ ప్యాంట్స్ అన్నిటికీ కూడా ఎలాస్టిక్ వేసేసానండి. అంటే సమ్మర్‌లో ఊరికే తాడు కట్టడము, తీయడం అని అంటే చిరాకుగా ఉంటుంది కదా! ఎలాస్టిక్ అయితే కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి ఇంకొక సెట్ అండి. టాపు అలాగే బాటమ్ ఈ 2 కూడా సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ డిజైను. సో చాలా బాగుంది కదా! మంచిగా రౌండ్ నెక్ పెట్టేసి కింద జస్ట్ ఒక వి షేప్‌లో ఇచ్చేసి నేను ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా స్టిచ్ చేశానండి. ఇది 4th సెట్. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉంది. ఈ ప్యాంట్ అయితే నాకు బాగా నచ్చిందండి. అంటే ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ రావడం వల్ల ప్యాంట్‌కి మంచి లుక్ వచ్చింది. సో పైన టాప్ వచ్చేసి అది కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషను. కాకపోతే డిజైన్ ఉంటుంది. కింద ప్యాంట్ మాత్రం స్ట్రైట్ లైన్స్ విత్ కొంచెం చిన్న డిజైన్ అయితే వచ్చింది. సో ఫైనల్‌గా 4th సెట్ అయితే ఇదండి. సో వీటి స్టిచ్చింగ్ అంతా కూడా నేను లైవ్ వీడియోస్‌లో ఉంచాను. మీరు ఒకసారి స్టిచ్చింగ్ చూడాలి అని అనుకుంటే లైవ్ చెక్ చేయండి. సో ప్రతి డ్రెస్‌కి కూడా ఇలా జస్ట్ ఒక చిన్న వి షేప్ లాగా ఇచ్చాను. డ్రెస్సెస్‌తో పాటు కట్ వర్క్ బ్లౌజ్ కూడా చూపిస్తా అన్నాను కదండి. సో ఆ బ్లౌజ్ ఇదేనండి. బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ మీద మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుండిందండి. మంచి లైట్ వెయిట్. సో సేమ్ ఫ్యాబ్రిక్ శారీ కూడా అనమాట. శారీ అలాగే ఈ బ్లౌజ్ పీస్ 2 కూడా సేమ్ ఫ్యాబ్రిక్. కాకపోతే బ్లౌజ్ మీద మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు. సో చాలా లైట్ వెయిట్ అండి. అసలు కట్టుకున్నా కూడా అసలు శారీ కట్టుకున్న ఫీలింగే రాదు. అంత లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే. అలాగే ఈ బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ ఇవ్వమన్నారు. సో ఇదంతా కూడా స్టిచ్ చేసేసాను. అలాగే ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది కదా! ఆ బార్డర్ని కట్ చేసి లైనింగ్ యాడ్ చేసేసి ఇలాగా బెల్స్ అయితే ఇచ్చేసాను. డబుల్ బెల్స్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి బార్డర్ నేను మరీ అంత హెవీగా పెట్టకుండా జస్ట్ కింద చిన్న బార్డర్ని తీసేసి ఆ డిజైన్ వరకు నేను బ్యాక్ సైడ్ అయితే ఇచ్చేసాను. అలాగే బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చానండి. ఈ ప్రిన్సెస్ కట్ అనేది కరెక్ట్గా మంచి షేప్ వచ్చేలాగా కట్ చేసేసి స్టిచ్ చేయాలి. అలా చేసినప్పుడు ఏంటంటే బ్లౌజ్ వేసుకుంటే మంచి ఫిట్టింగ్ అయితే వస్తుందండి. సో ఫ్రంట్ అయితే ఇలాగా ప్రిన్సెస్ కట్ ఇచ్చేసాను. సో ఓవరాల్గా ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.